మహారాష్ట్రలో బీజేపీ విక్టరీ, మళ్లీ ఎన్నికలు తప్పవా? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆలోచన మారబోతుందా? ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న జమిలీ ఎన్నికలపై బీజేపీ ఇక ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్రలో వన్ సైడ్ విక్టరీతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. మహా రిజల్ట్స్ ఇచ్చిన జోష్తో ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ, ఆ పార్టీ కూటమికి సంబంధించిన పార్టీలే అధికారంలో ఉన్నాయి. దీంతో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగా వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనుకుంటోంది. ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభలో ఎలాగో ఇబ్బంది లేదు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించనుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్లడానికే సిద్ధపడుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జోరందుకుంది. దేశంలో ఎప్పుడూ ఏదో చోట ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతోందనేది బీజేపీ ఉద్దేశం. దీంతో ఈ పరిస్థితులకు ఎలాగైనా చెక్ పెట్టాలని మోదీ, అమిత్ షా ఎప్పటి నుంచో భావిస్తున్నారట. గతంలో 2 పర్యాయాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడోసారి కూడా మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా వస్తాయని భారీ ఆశలు పెట్టుకుంది. కానీ కేవలం 240 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఇదే బీజేపీని జమిలీ వైపు ఆలోచింపజేసిందని అంటున్నారు. బీజేపీకి సీట్లు తగ్గడంపై మోదీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉందట. దీంతో జమిలీ ఎన్నికలు తెరపైకి వచ్చాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ జమిలీ ఎన్నికలపై ఎందుకు అంతలా సీరియస్గా ఉందనే దానిపై కూడా రకరకాలుగా ప్రచారం జోరందుకుంది. అందులో భాగంగా ప్రధానంగా ఒక వాదన వినిపిస్తోంది. బీజేపీ, దాని అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కు ఒక కల ఉందట. ఎప్పటికైనా దేశమంతటా కాషాయపు జెండా రెపరెపలాడాలన్నదే వారి ఆశయమట. అందులో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలను తెరపైకి తెచ్చారన్న భావనను పొలిటికల్ అనలిస్టులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ జరిగితే అది బీజేపీకి బాగా లబ్ధి చేకూరుతుందని నమ్ముతున్నారు. జమిలీ ఎన్నికల తర్వాత కేంద్రంతో పాటు దేశంలోని 90% పైగా రాష్ట్రాల్లో కాషాయపు జెండా ఎగరడం ఖాయమని భావిస్తున్నారు. తద్వారా బీజేపీ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలకు తిరుగుండదని భావిస్తున్నారు. అందుకే జమిలీకి బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక జమిలీ ఖాయమని దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి పార్టీలకు జమిలీపై ఒక సంకేతం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2027లో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి వచ్చే 2-3 నెలలు అత్యంత కీలకమని ఢిల్లీ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం న్యాయ సలహాలు కూడా తీసుకుంటుందట. దీనిపై చట్టం తీసుకురావడమే తరువాయి అని కూడా చెబుతున్నారు. ఒకసారి కేంద్రం జమిలీకి సై అంటే ఇక ఎన్నికల కమిషన్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించనుంది. దేశంలోని మెజార్టీ రాజకీయ పార్టీలు కూడా జమిలీకి అనుకూలంగానే ఉన్నాయి. కాంగ్రెస్ కూడా జమిలీ వస్తేనే తమకు లాభం జరుగుతుందని భావిస్తుంది. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నాయి. రీజనల్ పార్టీలు కొన్ని వన్ నేషన్, వన్ ఎలక్షన్కు సై అంటే మరికొన్ని మాత్రం నై నై అంటున్నాయి. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలు జమిలీ ఎన్నికలకు బీజం వేస్తాయని అందరూ భావిస్తున్నారు. గెలుపుతో జోష్లో ఉన్న బీజేపీ ఇక తన తదుపరి లక్ష్యం జమిలీ అని అంచనా వేస్తోంది. జమిలీకి సంబంధించి కీలక ఘట్టం రాబోయే కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.